నమస్కారం. సిటీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో గణనాథుల సందడి. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద గణనాథుని సామాగ్రి కొనుగోలు చేయడానికి వచ్చిన భక్తులతో కిటకిట. వినవంక మండల కేంద్రంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. జమ్మికుంట ఎస్ఐగా ఆరోగ్యం బాధ్యతల స్వీకరణ. గణేష్ మంటపాల వద్ద నిర్వహణ సక్రమంగా ఉండాలన్న సిఐ రవి. హుజరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో పండగ పూట అపశృతి. వినాయక చవితిని పురస్కరించుకొని జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తా వద్ద నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పూజా సామాగ్రి, చిన్న వినాయకుల కొనుగోలుతో ప్రజలతో కిటకిటలాడింది. గణపతి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తా భక్తుల ప్రజలతో కిటకిటలాడింది. భక్తులు వినాయక పూజలకు సంబంధించిన మారేడు దళాలు తదితర సామాగ్రిని భక్తులు కొనుగోలు చేశారు. అదేవిధంగా ఇళ్లలో నవరాత్రులు జరిపేందుకు వినాయక విగ్రహాలు కొనుగోలు చేశారు. దీంతో గాంధీ చౌరస్తా ప్రాంగణం భక్తులతో ప్రజలతో కలకలలాడింది. ఇదిలా ఉండగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలువురు పర్యావరణ ప్రేమికులు మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను కొనుగోలు చేయాలని సూచించారు. కాగా ఎక్కువ మొత్తంలో ప్రజలు గాంధీ చౌక్ రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జమ్మికుంట సిఐ రవి తెలిపారు. శనివారం నుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మండప నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి సరైన ఏర్పాటు చేయాలని సిఐ రవి కోరారు. అదేవిధంగా విద్యుత్ సమస్య లేకుండా చూడడంతో పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు కనుక సరైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదని, పోలీస్ శాఖ నియమ నిబంధనల ప్రకారం 12 గంటల్లోపే నిమజ్జన ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఇబ్బందులు ఉన్నట్లయితే పోలీస్ శాఖకు తెలియచేయాలన్నారు. జమ్మికుంట ప్రజలకు నమస్కారాలు. అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు నుండి అందరూ గణేషుని తీసుకొచ్చేసి ప్రతిష్ఠిస్తారు. ప్రతి ఒక్కరు కూడా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మండపం ఒక కెపాసిటీ కింద గ్రౌండ్ చూస్ చేసుకొని గణాన్ని కొంచెం ప్రాపర్గా మనం అరేంజ్ చేసి తీసుకొని సంబంధించిన మండపాన్ని ప్రాపర్గా చూడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మండపం చుట్టుపక్కల కూడా మనకి
ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఒక డ్రమ్ము నిండా నీళ్లు మరియు 2-3 బకెట్స్లలో ఈ స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు రక్షణగా ఉండే విధంగా అందరికీ ఎవరు వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నైట్ ఒకరు స్టే చేయాలి, డే టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఆ మండపం మీద దేవుని దగ్గర ఉన్నప్పుడు ఇతర ఏమన్నా జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అపవిత్రం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కరెంటుని ఉపయోగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసేసుకొని కొత్త వైర్ మాత్రం ఉపయోగించండి. ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉన్న వైర్లు ఉంచడం వల్ల ఈ వర్షాకాలం కాబట్టి వర్షాలతోటి కరెంటు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల అనవసరంగా మనకు తెలియకుండా ఎవరైనా ప్రాణ నష్టం జరిగితే మనము అది అంతకైనా పూడ్చలేనిది కాబట్టి మనం ఆ బాధ వలకుండా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిమజ్జనం టైంలో కొంచెం అందరూ కూడా పొద్దున పూట పూజలు కంప్లీట్ చేసుకొని పోలీసుకు కోఆపరేట్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మనము 10:30, 12 వరకు నిమజ్జనం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలి. మన గల్లీలో స్ట్రీట్లో కూడా ఏమైనా కరెంటు వైర్లు కానీ డిష్ వైర్లు కానీ ఏమైనా ఉంటే అది ముందే మనం తొలగించేసుకుందాం, అదేమైనా కంప్లైంట్ చేయండి. దీని అన్నిటికీ కూడా గణేష్ నవరాత్రి అందరూ కూడా ఆర్గనైజర్స్తో పాటు ఒకటి వాట్సాప్ గ్రూప్, దాంట్లో అధికారులు ఉంటారు, ఆర్గనైజర్స్ అందరూ ఉంటారు. మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా దాంట్లో మీరు చెప్పగలరు. మెయిన్ ఏంటంటే ముఖ్యంగా మన సిబి సార్ గారి క్లియర్ ఇన్స్ట్రక్షన్, ఎవరికి కూడా డీజే అనేది పర్మిషన్ లేదు. ఖచ్చితంగా డీజే కాకుండా ఆఫీషియల్గా మనం డబ్బులతోటో లేకపోతే ఇంకా చిన్న ఒక బాక్స్ తోటో మీరు మేనేజ్ చేసుకొని దాన్ని కల్చరల్ యాక్టివిటీస్ భక్తితోటే మాత్రమే మనం ఆ దేవుని మనం కొలవాలని కోరుకుంటూ జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సమ్మయ్య గత నెలలో పోగొట్టుకున్న తన సెల్ ఫోన్ ను తిరిగి పోలీసులు శనివారం అప్పగించారు. జమ్మికుంట పట్టణంలో హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు సమ్మయ్య గత నెలలో అతని వద్ద ఉన్న OnePlus ఫోన్ ను పోగొట్టుకోవడం జరిగింది. ఈ విషయంపై జమ్మికుంట పట్టణంలోని సిఐ రవికి ఫిర్యాదు చేయగా సిఏఆర్ పోర్టల్లో అప్డేట్ చేయడంతో ఫోన్ వివరాలను తెలుసుకుని అతని వద్ద నుండి ఫోన్ సేకరించారు. ఫోన్ పోగొట్టుకున్న సమ్మయ్యను శనివారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఫోన్ అప్పగించారు. ఈ సందర్భంగా సిఐ రవి మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగలించినా వారి ఫోన్ కు సంబంధించిన వివరాలను సిఆర్ఆర్ పోర్టల్లో అప్డేట్ చేసినట్లయితే ఆ ఫోన్ ఎక్కడ ఉన్నా తెలుసుకుని రికవరీ చేయవచ్చని పేర్కొన్నారు. ఎవరైతే మీ ఫోన్ కనుక ఎవరైనా కొట్టేసినా లేకపోతే ఎక్కడైనా పోయినా కూడా వెంటనే మనకు సిఏఆర్ పోర్టల్లో మనకు అప్డేట్ చేస్తే ఆ ఫోన్ ఎవరైతే దొరికిన వాళ్ళు ఉంటే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి మనకి వాళ్ళు కొత్త సిమ్ కార్డ్ వేసేసుకున్నా కానీ లేదా వాళ్ళు ఆన్ చేసేసినా కూడా మన లొకేషన్ ద్వారా మనకు ఐడెంటిఫై అవుతుంది. దానిపైన వాళ్ళని గుర్తించేసేసి మనం వాళ్ళకి కాల్ చేసేసి మనం ఫోన్ ఇవ్వడం జరిగింది. అలాంటి ఫోనే ఇప్పుడు ఇందాక మన గవర్నమెంట్ సమ్మయ్య గారికి మనం ఇవ్వడం జరిగింది. సో మీకు ఎప్పుడైనా కూడా మీ మొబైల్ ఎప్పుడు పోయినా కూడా సిఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. కోరిన కోరికలు తీర్చే బొజ్జగణపయ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వినాయకులను కొనుగోలు చేయడానికి వచ్చిన నిర్వాహకుల చేత జమ్మికుంట ప్రాంగణం కలకలలాడింది. ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట పట్టణం నుండి చుట్టూ ఉన్న వివిధ గ్రామాల నుండి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠింపచేసే నిర్వాహకులు వినాయకులను కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో తరలివచ్చారు. వినాయక విగ్రహాల షాపుల వద్ద కొనుగోలు చేయడానికి వచ్చిన భక్తులతో కలకలలాడింది. వివిధ రకాల నమూనాలు కలిగిన విగ్రహాలను ఈసారి పెద్ద మొత్తంలో జమ్మికుంట పట్టడానికి చెందిన వ్యాపారులు అమ్మకానికి తీసుకొచ్చారు. వరంగల్, కరీంనగర్ కు వెళ్లే నిర్వాహకులు సైతం ఈసారి జమ్మికుంటలోనే ఎక్కువ సంఖ్యలో విగ్రహాలను కొనుగోలు చేశారు. జమ్మికుంట పట్టణంలో కొండూరు కాంప్లెక్స్ తో పాటు హుజురాబాద్ జమ్మికుంట ప్రధాన రహదారిపై వినాయక విగ్రహాల అమ్మకాలు జోరు కనబడింది. వినాయక విగ్రహాలను తీసుకువెళ్లేందుకు వివిధ గ్రామాల నుండి నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో తరలివచ్చి వినాయక విగ్రహాలను తీసుకుని వెళ్లారు. ఉదయం నుండి విగ్రహాల కొనుగోలు సందడి మొదలైంది. గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో విగ్రహాలను కొనుగోలు చేశారు. ప్రతి గ్రామంలో వినాయక నవరాత్రుల సందడి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో డ్రైనేజీ పనులను ప్రారంభించారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్ల రాజేశ్వరరావు. జమ్మికుంట పట్టణంలోని 22వ వార్డులో డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్ల రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలక వర్గం వచ్చినప్పటి నుండి డ్రైనేజీల మీద, రహదారుల మీద ప్రత్యేక దృష్టి సారించి నిధులలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇక ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలలో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తున్నామని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటిలో ఉన్న చెత్త చెదారాన్ని బయట పారవేయకుండా మున్సిపల్ కు సంబంధించిన వాహనాలు వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ స్వప్న కోటి, స్థానిక కౌన్సిలర్లు పూలమ్మ, మొగిలి కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య, స్థానిక వార్డు అధ్యక్షుడు మందా రాజేష్ పాల్గొన్నారు. పూలమ్మ, మొగిలన్న వార్డులో డ్రైనేజ్ కాలం కూడా మొదలుపెట్టడం జరిగింది.
దాదాపుగా మా పాలకవర్గం వచ్చినట్టు నుంచి కూడా కోట్లాది రూపాయలతో కూడా జమ్మికుంట మున్సిపల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చౌరస్తాలు కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మా మిత్రులు అడిగే డ్రైనేజీలు కూడా దాన్ని కూడా చేస్తామని కూడా మా మిత్రులకు కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉన్నాయి. మరి వదిలించినప్పుడు మార్కెట్లోకి వెళ్ళి వచ్చి వాళ్ళ ఇళ్ళలో కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని నిధుల ఇబ్బందుల వల్ల చేయలేపు కూడా మేము అందరం ఉన్నాం కాబట్టి పక్కా చేస్తామని కూడా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా ఉన్న వాటిని కూడా చేయడానికి ఆలోచన చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వరదలలో, వర్షాలలో దయచేసి మీరందరూ కూడా ఇంటి దగ్గర శుభ్రంగా పాటించాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా ఊళ్ళల్లో వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మన మున్సిపల్ పరిధిలో కూడా ఇంకా కూడా రాకుండా మా పాలకవర్గ మున్సిపల్ సిబ్బంది కూడా ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా మున్సిపల్ సిబ్బంది కానీ మరి అధికారులు వచ్చినప్పుడు కూడా సహకరించాలి. ఎందుకంటే మీ ఇళ్లలో చెత్త చెదారం లేకుండా ఇళ్ల పైన మరి ఇనుప సామాన్ కానీ ప్లాస్టిక్ ఏమైనా ఉండకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. మరి అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాల్గొన్నప్పుడే, అన్నింటిలో సహకరించినప్పుడే జమ్మికుంట మున్సిపల్ ముందుకు పోతుంది. కాబట్టి మరి కరీంనగర్ జిల్లాలో వినాయక చవితి రోజు అపశృతి చోటు చేసుకుంది. వినాయక మండపం వద్ద విద్యుత్ బల్బులు సారీ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి యశ్వంత్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందడం విషాదం నెలకొంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిరసపల్లె గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. గ్రామంలోని నవయువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మండపం వద్ద విద్యుత్ సరిచేస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన వెంకటేష్, లావణ్యలో ఏకైక పుత్రుడు యశ్వంత్ అనే ఇంటర్ విద్యార్థి విద్యుత్ షాక్ గురై కింద పడి పోవడంతో హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యశ్వంత్ చనిపోయాడని ఆసుపత్రి వర్గాలు నిర్ధారించడంతో గ్రామంలో ఒకేసారి విషాదం నెలకొంది. సిరసపల్లె గ్రామంలో విద్యుత్ ఘాతకంతో మృతి చెందిన యశ్వంత్ కుటుంబానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రణవ్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పండగ పూట ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, విద్యార్థి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అన్నారు. వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని పిల్లలు, యువకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామం మండలం హుజురాబాద్ నవయువ యూత్ అసోసియేషన్ మాది. మేము ఏంటంటే మండపం వేస్తుంటే కుర్చెక్కి బల్బుకు తాగిండు యశ్వంత్, వంగ యశ్వంత్ అనే మరణించిన వ్యక్తి. వాళ్ళ డాడీ కుర్చీ పట్టుకున్న వాళ్ళు ఏంటంటే మీద బల్బు బలిగిన వాళ్ళే నేను దిగువన్న వాళ్ళే మా భార్య ఉన్ను ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ డాడీ ఆ కింది గ్లాసులు ఏరుతున్న వాళ్ళే వీళ్ళు ఏంటంటే నేను మండపం లోపల ఉన్న వాళ్ళే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఒరుతులు ఒరుతున్నంత చూసేవరకు మీద అట్లా షార్ట్ అయి ఉన్నాడు. ఉన్న వాళ్ళని వచ్చి బోర్డు ఉందన్న వాళ్ళే కింద పడ్డ వాళ్ళు ఆర్ఎంపీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆర్ఎంపీ లేడు, సివిల్ హాస్పిటల్ తీసుకొచ్చే వరకు ఈసీ తీసి మరణించానని చెప్పి. వేనవంక మండలంలోని అన్ని గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేనవంక మండలంలోని అన్ని గ్రామాలలోని గల్లీ నాగణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఉదయం నుండి వివిధ గ్రామాలలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ సందడి నెలకొంది. చిన్న పెద్ద భేదం లేకుండా వినాయక విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వాహకులు మండపాలను మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠింపచేసి భక్తుల కోసం తగిన ఏర్పాట్లు నిర్వాహకులు సిద్ధం చేశారు. అగ్నిపుత్ర పరివార సమేతం శ్రీ महागणाधिपति श्री वरसिद्धि गणदेवता प्रथम दिवसे आवाहयामि आसन प्रदीपादयोपाद्यं सप्रमे अस्त्यो अर्घ्यं सुमुखे आचमन समर्पयामि चार अक्षर राइट తర్వాత రైట్ దాని గ్లాస్ మీద ఊతబెట్టండి. గ్లాస్ మీద నిదానం దాన్ని బరవే మాట్లాడి ఓం కసుక్షత సాగరసర్ దిపసుందర వేద వేదస్తందర కార్యం దృష్టించు పూజతో మోదతో క్షయ కార్యక్రమం ప్రోక్ష పూజం కర్మ కలిసే చేసేయండి. అది స్టీల్ చెంబ పెట్టుకోవాలి, ప్లాస్టిక్ గ్లాస్ పెట్టుకోకూడదు. ఇవాళ బిజీ ఉంటుంది.
स्तर्मानुषेभ्यः ऊर्ध्वं जगातवेशं षण्णो अस्मिंचदेश्वरै ओम शान्ति 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 सर्वासराक्षवासवासवन्निष्पतोरुत्वात् दशर्मं पुरुषे वेदगुणमेवद्भूतं यच्च भव्यमुतं दत्तशेषानः यदन्ने नातिरोहतेयका वनस्पतो जायकुचवृषपादविश्वभूतानि त्रिपादस्य वृतुन्दवे त्रिपादूर्दुर्यत् पुरुषः पादवस्य स्नेहा भावत्पुनहं ततो विष्पन्विक्रामत शासनानि स्निवे तस्मात् द्रढजात विराजवादिपुरुषः सज्जातवत्यरिच्यता पश्चात् भूमिमतो पुरः यत्पुरुषनिर्शान देवायज्ञमतन्मत वसन्तो वस सीताजं ग्रीष्मगिदं शरद्द्रव्ये सत्यासन् परिभ्यसप्तहम्यकृदेवा यदग्नं तं बाणापद्नं पुरुषं वसन्तं मिग्नं वर्ष प्रोक्षन्न पुरुषं जातमततेन देवा अयोजं ता साध्यार्षि तस्मात् जातुत्पुरुषं विदुकध्याव्यकल्पयन्मुखं कुमस कावो कावोरुपादमुच्यते ब्राह्मणस्य मुखमासिक बाहु राज्यं गुरु तदेवेश बद्धाकं सूत्रवजतचन्द्रमा मनसोज चक्षु सुमुखादन्द्रज्ञते प्राण द्वैव्रजत नापि आसित अंतरिक्षं कृष्ण दोषि मूर्तता पद्य भूमितु అవస్థానండి మీరు లాస్ట్ వస్తాక మెల్లగా వస్తాక కరెక్ట్గా 4 అవుతుందిరా నువ్వు వస్తాను ముందు శంకర్ ముందుకుంటు కొద్దిగా వస్తాను ముందుకుండు. కరీంనగర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడింది. హుజరాబాద్ బస్టాండులో 20 కేజీల గంజాయి అమ్మడానికి వచ్చిన యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ బస్టాండులో పోలీసులకు వచ్చిన పక్క సమాచారం మేరకు స్థానిక తనిఖీలు చేపట్టారు. ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్గిరి గ్రామానికి చెందిన అర్జున్, సుభాష్ అనే ఇద్దరు యువకులు గత 5-6 సంవత్సరాల క్రితం నుండి హైదరాబాద్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయికి భారీ డిమాండ్ ఉందన్న సమాచారంతో హుజరాబాద్కు వచ్చిన ఇద్దరిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ శ్రీనివాస్ తెలిపారు. ఇన్స్పెక్టర్ హుజురాబాద్ గారికి వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మీద ఒరిస్సా స్టేట్కి సంబంధించి మల్కన్గిరి జిల్లాకు సంబంధించిన అర్జున్ తనుగుల, తర్వాత సుభాష్ సీసా పక్కపక్క గ్రామాలు వీళ్ళు ఈ అర్జున్ తనుగుల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోయింది. గత 5-6 సంవత్సరాల నుండి వీళ్ళు అక్కడ వీళ్ళ యొక్క భూముల లోపల కొంత కల్టివేషన్ చేస్తూ మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్తగా మనం అమ్మితే జస్ట్ 2,000కి అమ్ముతున్నాము, ఇక్కడ పోయినట్టయితే వీళ్ళు ఇక్కడ లోకల్ 20,000కు కిలో అమ్ముతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇక్కడే అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్తో మన నిన్న విశాఖపట్నం నుంచి మన వరంగల్ ట్రైన్లో వచ్చి మన హుజురాబాద్లో బస్ స్టాండ్లో ఇక్కడ దిగి ఇక్కడ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి దాని మీద వారికి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ యూనస్ రైడ్ చేసి వాళ్ళిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మన దగ్గర మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 2 months బ్యాక్ ఒక 45 నుంచి 60 మందిని మనము అందరికి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దానిలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. దయచేసి అందరి పేరెంట్స్కి తర్వాత పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యసనాలకులోనే జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఇలా అమ్మే వాళ్ళు చాలామంది తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది, ఫ్యూచర్ కూడా పాడవుతుంది. దీంట్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. సంవత్సరం నుంచి ఈ లైఫ్ అంటే 20 సంవత్సరాలు 14 సంవత్సరాల వరకు కూడా శిక్షలు పడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నాట్ ఓన్లీ వాళ్ళు కన్జ్యూమ్ చేయడం ద్వారా సమాజానికే కాకుండా పెద్ద పెద్ద క్రైమ్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అవుతున్నాయి. సో పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్, కాలేజ్ యాజమాన్యాలందరికీ మా హుజురాబాద్ పోలీస్ తరఫున చాలా జాగ్రత్తగా పిల్లల యొక్క ప్రవర్తన, తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్స్ నిరంతరం గమనిస్తూ వాళ్ళ యొక్క బ్రైట్ ఫ్యూచర్ గురించి నిరంతరం పాటుపడాలని చెప్పి కోరుతా ఉన్నాం. సుమారు 20 కిలోల వరకు మనము వారి దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో దాని అంతా కూడా సీజ్ చేసి వీళ్ళను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ప్రత్యేకమైన ఇనిషియేషన్ తీసుకున్నటువంటి హైదరాబాద్ టౌన్ సిఐ గారికి, యూనివర్స్ ఎస్ఐ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఫర్దర్గా ఇలాంటి చర్యలు కొనసాగుతాయి. జమ్మిగుంట పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కోరిన కోరికలు తీర్చే బొజ్జ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సంతోషమే. అలాంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారం ప్రారంభం కావడంతో ప్రతి పల్లెలో ప్రతి వాడలో ఇంటింటా గణపతిని పూజిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జమ్మిగుంట మున్సిపాలిటీ పరిధిలోని మేదరివాడ, కృష్ణా కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, దుర్గా కాలనీ, మోత్కులగూడెం ఎంప్లాయీస్ కాలనీ, శాలవాడ, అంబేద్కర్ కాలనీ, మారుతీనగర్, కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి, కొండూరి కాంప్లెక్స్తో పాటు పట్టణంలోని పలు వీధులలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక మంటపాలను ఏర్పాటు చేశారు. మంటపాలను విద్యుత్ దీపాలతో, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి 9 రోజుల పాటు కొలువు తీరిన గణేశుని కోసం సకలం సిద్ధం చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దల సమక్షంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి సేవలు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ గణనాథుని ఊరేగింపుగా డప్పు చప్పుళ్ళు, కోలాట నృత్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు గణేష్ మండపాలలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు, వేద మంత్రం చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథులు విశేషంగా ఆకర్షించాయి. మండలంలోని వివిధ గ్రామాలలో గణేష్ ప్రతిష్ఠ మహోత్సవానికి గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు బొజ్జ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జమ్మికుంట ఎస్ఐగా జన్ను ఆరోగ్యం బాధ్యతలు చేపట్టారు. జమ్మికుంట ఎస్ఐగా జన్ను ఆరోగ్యం శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన ఎస్ఐ తాండ్ర వివేక్ కరీంనగర్ ఎల్ఎండీకి బదిలీ కాగా అతని స్థానంలో జన్ను ఆరోగ్యం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆరోగ్యం మాట్లాడుతూ గతంలో సైదాపూర్ మండల్ ఎస్ఐగా 28 నెలల పాటు విధులు నిర్వహించాలని తెలిపారు. శాంతి భద్రత విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఎస్ఐ పేర్కొన్నారు. మోత్కులగూడెం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ దేవాలయంలో గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పూజిస్తూ మండలంలోనే ఆదర్శంగా నిలిచారు. మట్టి వినాయకుడే మోక్ష వినాయకుడు అనే నినాదంతో ముందుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్న మోత్కులగూడెం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం కమిటీ గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులను పూజిస్తూ మండలంలోనే ఆదర్శంగా నిలిచారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది భక్తులు మట్టి వినాయకులను పూజిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో మండపాలలో మట్టి వినాయకులను పెట్టుకొని ఎంతోమంది పూజిస్తున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను వాడవాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని 18 గ్రామ పంచాయతీ పరిధిలో గల వార్డులలో వినాయకుని ఏర్పాటు చేసేందుకు మంటపాలను సర్వం సిద్ధం చేశారు. శనివారం వినాయక చవితి సందర్భంగా భారీ గణనాథులను మండపాల వద్దకు డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకుని వచ్చి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అనంతరం గ్రామంలోని పెద్దలు, నిర్వాహకుల సమక్షంలో వందలాది మంది మహిళా భక్తులు పాల్గొనగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు గణనాథునికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. బొజ్జ గణపయ్య కొలువు తీరే మంటపాలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఏ ఊరిలో చూసినా, ఏ వాడలో చూసినా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మారు మోగిపోయాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును హైదరాబాద్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జువ్వాజు కుమార్. ఈ సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలను, కాకతీయ యూనివర్సిటీలో చేసిన ఉద్యమ తీరును, టీఆర్ఎస్ పార్టీలో నా యొక్క పాత్రను హరీష్ రావుతో పంచుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పార్టీలో యువతకు అవకాశాలు ఎక్కువ ఇస్తామని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని, రానున్న కాలంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో తప్పక అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేయూజేఎస్సీ వ్యవస్థాపక సభ్యులు, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జేకే, రాపర్తి అఖిల్, చిలువేరి అజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంటలో గణనాథుల సందడి. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద గణనాథుని సామాగ్రి కొనుగోలు చేయడానికి వచ్చిన భక్తులతో కిటకిట.
వినవంక మండల కేంద్రంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. జమ్మికుంట ఎస్ఐగా ఆరోగ్యం బాధ్యతల స్వీకరణ. గణేష్ మంటపాల వద్ద నిర్వహణ సక్రమంగా ఉండాలన్న సిఐ రవి. హుజరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో పండగ పూట అపశృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.